కోల్కతాలో జరిగిన ఆర్జే కార్ వైద్యాధికారిని ఘటనలో లయన్స్ ప్రియదర్శిని వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యం అయ్యారు. లయన్స్ క్లబ్ తరఫున కూడా మీరు సపోర్ట్ చేశారు. ఈ వాతావరణాన్ని అంతా ఎలా చూడొచ్చు? ఆర్జీకర్ కాలేజ్ లో జరిగిన సంఘటన నిజంగా చాలా బ్రూటల్ గా జరిగింది. ఆ అమ్మాయిని రేప్ చేయడం, హత్య చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గైనకాలజిస్ట్ అసోసియేషన్, ఇంకా లేడీ డాక్టర్స్, అలాగే వైద్య విద్యార్థులు అందరూ కూడా దాన్ని ఖండిస్తూ ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము. మేము ఈ రోజు ఇక్కడ ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళకి అది ఆడపిల్ల మీద జరిగిన సంఘటన కాబట్టి మేము కూడా ఒక లేడీస్ క్లబ్ కాబట్టి మేము కూడా ఈ సంఘటన మా సంఘీభావాన్ని తెలియజేస్తూ మేము కూడా దీనిలో పాల్గొన్నాము. ఒక ఆడపిల్లలు ఈ రోజు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. 2012లో నిర్భయ జరిగింది, 2019లో దిశ రేప్ కేసు జరిగింది. ఈ రెండు సంఘటనలు జరిగినప్పుడు కూడా అందరం బయటకు వచ్చి మనం చాలా రకాలైన ప్రొటెస్టులు చేసి మనం రకరకాలైనటువంటి చట్టాలను చేసుకున్నాము. ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లల మీద అట్రాసిటీస్ మాత్రం తగ్గడం లేదు. ఈ విషయం మీద ఇంకా కూడా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి సత్వరంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలి. కోర్టులు సంవత్సరాల తరబడి కేసుల్ని విచారించకుండా త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లాంటివి ఏర్పాటు చేసి త్వరగా న్యాయం జరిగేలాగా చూడాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేలాగా అందరూ ఆలోచించాలి. ఈ విషయాన్ని మేము లయన్స్ క్లబ్ తరపు నుంచి కూడా మేము చాలా గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటున్నారు? నేను ప్రియదర్శిని లయన్స్ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లక్ష్మీప్రియ అండి. మెయిన్ సమాజంలో కొంచెం మార్పు రావాలండి. ఎక్కడైనా లేడీస్ కి ఆపద జరుగుతుంది అంటే సమాజం ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఆ లేడీస్ ని మనం కాపాడాలి అని. లేడీస్ లో కూడా తనకై తను సెక్యూరిటీగా ఉండేటట్టు, ఏ ప్లేస్ కి వెళ్ళినా ఎవరున్నా లేకపోయినా తనకై తను సెక్యూరిటీగా తను ఉండేటట్టు చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉంది అని గమనించుకోవటం వల్ల వాళ్ళ సొంతగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకై సొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎక్కడ లేడీస్ ఆపద ఉంటుందో బాగా కేర్ఫుల్ గా గమనించి జెంట్స్ గాని ఎవరైనా గాని ఆ లేడీని కాపాడగలిగితే సమాజంలో ఈ పరిస్థితి ఎక్కడా రాదు. మనకి మనం సహాయం చేసుకోక ఇంకెవరు సహాయం చేస్తారు? ఎవరో వచ్చి ఎవరికి సహాయం చేయరండి. మన చుట్టుపక్కల వాళ్ళే మనకు సహాయం చేస్తారు. అది మనం తెలుసుకోవాలి. ఆ రకంగా ప్రతి దగ్గర ఉండగలిగితే ఈ ఆపదలు జరగవు. ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అనుకొని, మన ఇంట్లో వాళ్ళు అనుకొని మనం కానీ హెల్ప్ చేయగలిగితే ఈ పరిస్థితి తనకు వచ్చేది కాదు, ఎవరికి వచ్చేది కాదు. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. ఒంటరిగా వెళ్ళకూడదని కాదు, ఒంటరిగా వెళ్ళినా తనకై తను సెక్యూరిటీగా చూసుకొని మెషర్స్ చూసుకొని చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారని గమనించుకోగలిగితే లేడీస్ లో అవగాహన కానీ ఎక్కువగా వస్తే ఈ ప్రమాదాలు జరిగేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రపంచం కూడా లేడీస్ కి ఏదైనా ఆపద జరుగుతుందంటే తను గమనించుకోలేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు గమనించి తనని రక్షించగలిగితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిజంగా ఈ సంఘటన చాలా విచారంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ZC MJF లైన్ నల్లూరు సౌజన్య, ప్రియదర్శిని లయన్స్ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ డాక్టర్స్ ర్యాలీలో మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. PRC గ్రౌండ్ నుంచి గాంధీ స్టాచ్యూ దాకా ఈ ర్యాలీ కొనసాగింది. దీంట్లో ఎంతో మంది స్టూడెంట్స్, డాక్టర్స్ ఎంతో మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా శిక్షలు అనేది స్పాట్ లోనే ఉండాలండి. ఎప్పుడు కూడా నాకు ఆడపిల్లలు ఉన్నారు. రేపు నేను ఒక ఇంజనీర్ చేయాలనుకుంటాను, ఒక డాక్టర్ని చేయాలనుకుంటా, ఫ్యాషన్ డిజైనింగ్, మాకు చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. మంచి సీటు వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, సంతోషపడే టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ వింటుంటే ఎందుకు ఇంత కష్టపడి ఆడపిల్లలను చదివిస్తున్నాము, ఎందుకు ఇంత మంచి మంది పొజిషన్స్ లో చూడాలన్న క్వశ్చన్ మాకు మేమే వేసుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదు. అలాంటి శిక్షలు స్పాట్ లోనే అమలు అవ్వాలి. ఎన్సీఓ మన ఆడపిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళకి మగపిల్లలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆడపిల్లలతో ఎలా ఉండాలి, మన ఇంట్లో లేడీస్ లాగే వాళ్ళు సమానం, అక్క చెల్లెల్లాగే అమ్మలాగే వాళ్ళని చూసుకోవాలని ప్రతి ఒక్క మగపిల్లలకు కూడా కాలేజ్ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.